We thank God that we are able to meet again this month. మరలా ఈ నెలలో మనం కలుసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. I will share the screen. Are you able to see the brother? Yeah. Yes, brother. Yeah. So we are going to look into the battle in David's family. దావీదు కుటుంబంలో జరిగిన పోరాటం గురించి మనం చూద్దాం. We learn lesson for parents. ఇక్కడ తల్లిదండ్రులకు ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు తల్లిదండ్రులుగా. We also learn a lesson for young boys and young girls. యవనస్తులైన పురుషులుగా స్త్రీలుగా కూడా మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. I hope in many of our homes young boys and girls are there. మన కుటుంబంలో అనేక మంది యవన పురుషులు స్త్రీలు ఉన్నారు. So this warning message will be helpful for us to walk in the godly way. మనము దైవికమైన మార్గంలో నడవటానికి ఈ హెచ్చరిక వర్తమానం ఉపయోగపడుతుంది. You know, Amnon was the firstborn for King David. మనకు తెలుసు దావీదును చూసినట్లయితే అమ్నోను దావీదుకు మొట్టమొదటి కుమారుడుగా ఉన్నాడు. And he was killed by the servants of the third son Absalom. మూడవ కుమారుడైన అబ్షాలోము యొక్క సేవకులు అమ్నోను చంపేస్తారు. Yeah, both had same father but not mother. వాళ్ళిద్దరికీ కూడా ఒక్కడే తండ్రి ఉన్నాడు కానీ తల్లులు వేరు. So naturally the jealousy, the bitterness, anger against each other started coming into picture. కాబట్టి సాధారణంగా మనం చూసినట్లయితే వాళ్ళకి అసూయ ఉంటుంది, లేకపోతే పగ తీర్చుకోవటం ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి కలుగుతాయి. And as the firstborn of Amnon, he should have focused on the throne because he is supposed to get the throne from his dad. అమ్నోను మొదటి కుమారుడు కాబట్టి అతను నిజానికి సింహాసనం మీద తన దృష్టి పెట్టాలి, తన తండ్రి దగ్గర నుంచి ఆయనకి రాజ్యం వస్తుంది. But here this killing, the murder, it was not for the throne but it was for the beautiful Tamar. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక హత్య జరిగింది, సింహాసనం గురించి కాదు ఇక్కడ హత్య జరిగింది, అందమైన ఒక స్త్రీ తామారు గురించి జరిగింది. The murder was because of the problem of premarital sex. ఇక్కడ హత్య ఎందుకు జరిగిందంటే వివాహానికి ముందే లైంగిక సంబంధం గురించి ఇక్కడ జరిగింది. Bible calls that sin as fornication. కాబట్టి దీన్ని జారత్వం అని పిలుస్తుంది బైబిల్. And the conflict is between the flesh and the blood. ఇక్కడ రక్త మాంసముల మధ్య జరిగే పోరాటం ఇది. But it is mistaken to be love and lust. కానీ దీన్ని ప్రేమ అంటారు, లేకపోతే ఈ ప్రేమకి మరియు మోహానికి మధ్య ఉన్న సంబంధం ఇది. Yeah, they thought it is love but it is lust. వాళ్ళేమో ప్రేమ అని పిలుస్తారు కానీ నిజానికి అది ప్రేమ కాదు, మోహం. The reason for this is that Amnon was not having a clear focus in his life. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందంటే అమ్నోను జీవితంలో మనం చూసినట్లయితే తాను ఏమి చేయాలో సరి అయిన లక్ష్యం అతనికి లేదు. Saint Paul had a focus in his life. పౌలు మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన పౌలు ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. His focus was to obtain the praise of his great calling, high calling. తాను పిలువబడిన ఉన్నతమైన పిలుపు కోసం బహుమానం పొందాలని ఆయన ఆ లక్ష్యాన్ని గురిని కలిగి ఉన్నాడు. That we read in the book of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం దాన్ని చదువుతాం. He says, forgetting the things that are behind, I press on towards the mark of the high calling. కాబట్టి నేను వెనక ఉన్న వాటిని మరిచి నాకు ముందుగా ఉంచబడిన నేను ఎందుకు పిలువబడ్డాను ఉన్నతమైన పిలుపు కోసం బహుమానం పొందవాలని మాత్రం నేను పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు. It is found in Philippians chapter 3 and verse 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం I press on towards, మనం చూస్తాం. yeah, I press on towards the goal. ఇక్కడ నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. That is a holy calling, heavenly calling. ఇక్కడ పర సంబంధమైన పిలుపు ఉంది. And 15th verse he says, let all those who are matured, let them have this mind. 15వ వచనంలో కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరం ఈ తాత్పర్యమే కలిగి ఉందము. If you are of different mind, may God expose it and convict you. అప్పుడు దేని గురించైనా మీకు వేరు తాత్పర్యము కలిగినట్లు అదియు దేవుడు మీకు బయలుపరచును. So 16th verse, let us have the same mind. కాబట్టి 16వ వచనం ఆయన ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. And 18th verse it says there are many people who walk in different ways. 18వ వచనం మనం చూస్తే అనేకులు వేరు వేరు మార్గాల్లో నడుస్తూ ఉన్నారు.
So Paul's simple definition for the enemies of the cross is those who don't have a focus in life. కాబట్టి ఇక్కడ పౌలు క్రీస్తుకు శత్రువులు, సిలువకు శత్రువులు అని ఎవరిని పిలుస్తున్నా అంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో గమ్యం గురి లేదో వాళ్ళని. They have a different focus. వాళ్ళ గురి వేరు. And those are enemies of the cross. వాళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు. Those who are hearing me, do you want to be the friend of the cross or enemy of the cross? కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు వింటున్నారు, మీరు సిలువకు శత్రువులుగా ఉన్నారా, స్నేహితులుగా ఉన్నారా? If you want to be the friend of the cross, you have to have a clear focus like Paul. మీరు సిలువకు స్నేహితులుగా ఉండాలంటే పౌలు వలె స్పష్టమైన గమ్యాన్ని, గురిని కలిగి ఉండాలి. And what are the focuses of the people who are enemies of the cross? కాబట్టి క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉంటే వాళ్ళు దేన్ని చూస్తూ ఉంటారు? Their focus is all that are next to the earth. వాళ్ళ గురి అంతా భూ సంబంధమైన వాటి అందే. They seek the things of this world. వాళ్ళు భూ సంబంధమైన వాటి అందే మనస్సును ఉంచుతారు. And their focus is their own stomach. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. But what should be our focus? కానీ మన గురి ఏమై ఉండాలి? 20th verse he says, our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందున్నది. And we are expecting Jesus Christ to come from there. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. So that is the focus. Christ is the focus. క్రీస్తే మన గురి. And that is the life of a Christian who loves the cross. ఎవరైతే సిలువను ప్రేమిస్తారో ఆ క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది? Jesus also had a focus in his life. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో ఒక గురిని కలిగి ఉన్నాడు. We read in the book of Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే he had a purpose before him. ఆయన ముందు కూడా ఒక గురి ఉంది. Yeah, first verse for the writer of the Hebrew says, let us press on, let us run towards looking unto Jesus. హెబ్రీ 12:1లో మనం చూసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. That is a focus. అదే మన గురి. And Jesus also had the focus, which is the joy which is kept in heaven. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన ఈ విధంగా చేశాడు. ఆయన ముందు కూడా గురి ఉంది. So the death that happened in David's family is the consequence of no focus, no correct focus. దావీదు కుటుంబంలో జరిగిన మరణం ఎందుకు జరిగిందంటే తనకి సరి అయిన గురి లేదు కాబట్టి. See, Amnon was the first born son of David. మనం అమ్నోను చూసినట్లయితే దావీదుకు మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు. And he is supposed to have the focus on the kingdom activities. రాజ్యానికి సంబంధించిన పనుల్లో ఆయన ఉండాలి. నిజానికి he should have focused on the national affairs. నిజానికి దేశానికి సంబంధించిన విషయాలు ఆయన పట్టించుకుంటూ ఉండాలి. But he did not focus on that one. కానీ దాని మీద ఆయన దృష్టి ఉంచలేదు. A king's son, a king's eldest son, he should be after the affairs of the father. ఒక రాజు యొక్క పెద్ద కుమారునిగా తండ్రి యొక్క పనుల్లో ఆయన నిమగ్నమై ఉండాలి. And Jesus, when he went to the temple in Jerusalem, when he was 12 years old, he stayed in Jerusalem and the parents left, forgetting him. యేసుక్రీస్తు ప్రభువారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో ఉన్నారు. తన తల్లిదండ్రులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. When the parents came back and questioned Jesus, what was he telling? ఆ తల్లిదండ్రులు వచ్చి యేసు ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? Don't you know that I have to be busy with my father's business? నేను నా తండ్రి యొక్క పనుల్లో ఉండాలి అని మీకు తెలియదా? So Jesus was always busy with the father's business. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే తండ్రి యొక్క పనుల్లో ఎప్పుడు ఆయన నిమగ్నం అయిపోయి ఉండేవాడు. But this Amnon, he was not busy with the father's affairs. కానీ అమ్నోను మనం చూసినట్లయితే ఆయన తన తండ్రి యొక్క పనుల్లో తీరిక లేకుండా లేడు. He did not focus on his father's business. తన తండ్రి యొక్క పనుల్లో ఆయన నిమగ్నమై లేడు. His father's business was to have a kingdom. తన తండ్రి యొక్క పని ఏంటి? రాజ్యాన్ని చూసుకోవటం. He could have strengthened the kingdom of his father. తన తండ్రి యొక్క రాజ్యంలో ఉండాలి ఆయన. But he did not have any interest in the national affairs. కానీ దేశానికి సంబంధించిన పనుల్లో ఎటువంటి ఆసక్తి ఆయన కలిగి లేడు. Then what was his problem? ఏంటి ఆయన సమస్య? He had another affair. ఆయనకి వేరే పనిలో ఉన్నాడు ఆయన. Yes, his eyes were on Tamar. ఆయన కళ్ళు తామారు మీద ఉన్నాయి. Not on Tamar's character. తామారు యొక్క గుణ లక్షణాల మీద కాదు. But on her beauty.
ఆమె సౌందర్యం మీద, Focus was only on her body. ఆమె యొక్క శరీరం మీదే ఈయన కళ్ళు ఉన్నాయి. Always thinking about it, how he can attain her, how he can attain her. కాబట్టి నేను ఆమెను ఎలా పొందాలి, ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. And he became so distressed and depressed that he became thinner and thinner every day. ఆ తర్వాత ఆయన ఎంతో ఆలోచిస్తూ నిరాశపడి నిస్పృహలోకి వెళ్ళి ఎంతో సన్నగా అయిపోతున్నాడు. My dear brothers and sisters, what do you think about often? నా ప్రియ సహోదరులారా, మీరు కరెక్ట్గా దేని గురించి ఆలోచిస్తున్నారు? Bhagyasri, you know to all of you kindly mute your mic. Yeah, thank you. Yeah, he was always thinking about Tamar and he became very thin. ఆయన ఎప్పుడు తామారు గురించి ఆలోచిస్తూ సన్నగా అయిపోతున్నాడు. When you are worried about something constantly in your mind, you lose your health. కాబట్టి నువ్వు ఎప్పుడు ఒక దాని గురించి చింతిస్తూ ఉన్నట్లయితే నీ ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు. So Amnon was like that. అమ్నోను అలా ఉన్నాడు. And you know the crafty counsel he started making. కాబట్టి ఆయన ఎంత కుయుక్తితో పన్నాగాలు పన్నుతూ ఉన్నాడో చూసినట్లయితే, He had a friend తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. and he gave him his own idea. తన సొంత తెలివితేటలతో ఏదో ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. Yeah, you pretend to be sick ఏదో నీకు బాగలేనట్టు, రోగం వచ్చినట్లు నటించు, and send word to your dad that you want Tamar to come and cook for him. కాబట్టి మీ తండ్రికి చెప్పు తామారు వచ్చి ఇక్కడ వంట చేయాలని. See, in this place we see the parents' negligence. ఇక్కడ మనం చూసినట్లయితే తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యాన్ని చూస్తూ ఉన్నాం. This Tamar was not the own sister of Amnon. He was a half sister. కాబట్టి తామారు తన సొంత చెల్లెలు కాదు, తన వేరే తల్లికి పుట్టిన చెల్లి. Yeah, different mothers. వేరే తల్లి. And he wanted food to be prepared by Tamar. తామారే వంట చేయాలని ఆయన పిలిపించుకుంటున్నాడు. She could have prepared in her own home and could have sent the food. నిజానికి ఆమె వాళ్ళ ఇంట్లోనే ఆమె వంట వండి పంపించొచ్చు. Who should tell that? ఎవరు చెప్పాలి ఆ మాట? Tamar's mother and father. తామారు యొక్క తల్లిదండ్రులు చెప్పాలి ఆ మాట. But parents were negligent. కాబట్టి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అక్కడ. They were careless. వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. By being in the same family, they failed to have discernment about Amnon. కాబట్టి ఒకే కుటుంబంలో ఉంటూ కూడా అమ్నోను గురించి వాళ్ళు సరిగా తెలుసుకోలేకపోయారు, వివేచన కలిగి లేరు. They overestimated him to be an innocent person. కాబట్టి ఆయనకి ఏమీ తెలియని అమాయకుడు అని వీళ్ళు అనుకున్నారు. So my dear parents, especially mothers, నా ప్రియ తల్లిదండ్రులారా, ముఖ్యంగా తల్లులు, when somebody calls your daughter మీ కూతుర్ని ఎవరైనా అలా పిలిచినట్లయితే to go and stay in their house, వాళ్ళ ఇంట్లో ఉండటానికి, don't think that all are holy angels. అందరూ ఏదో పరిశుద్ధమైన దేవదూతలని మీరు అనుకోవద్దు. They may be your relatives. వాళ్ళని బంధువులు అయి ఉండొచ్చు. But you have to be very careful. You have to have discernment. మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, వివేచన ఉండాలి. Don't trust everybody. అందరిని నమ్మొద్దు మీరు. Especially when somebody calls your daughter or son. ముఖ్యంగా ఎవరైనా మీ కూతుర్నో కొడుకునో పిలుస్తున్నప్పుడు. We don't know what would happen there. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. But David and mother of Tamar, they permitted Tamar to go to Amnon's house. కానీ తామారు తల్లి దావీదు కూడా అమ్నోని ఇంటికి వెళ్ళటానికి తామారుని వాళ్ళు పంపించారు. You know what happened? ఏం జరిగిందో మీకు తెలుసు. Amnon was systematically planning through his friend and he finished the task. అమ్నోను తన స్నేహితుని ద్వారా ఆయన ఉపాయాలు పన్ని ఆయన చేయాలనుకున్నది చేశాడు. He behaved immorally. కాబట్టి ఎంత అనైతికంగా ఆయన ప్రవర్తించాడు. See what happened? అప్పుడు ఏమైంది చూడండి. Tamar lost her virginity. తామారు తన కన్నికత్వాన్ని కోల్పోయింది. So David foolishly accepted the demands of Amnon. కాబట్టి దావీదు ఎంతో బుద్ధిహీనంగా అమ్నోను చెప్పిన దానికి ఆయన సరే అన్నాడు. After 2 years, 2 సంవత్సరాల తర్వాత Absalom wanted to kill Amnon from the beginning because Tamar was Absalom's sister. ఎందుకంటే తామారు అబ్షాలోము యొక్క సొంత చెల్లి కాబట్టి అబ్షాలోము అమ్నోన్ని చంపాలనుకున్నాడు. So Absalom had the anger and rage against Amnon. కాబట్టి అబ్షాలోము అమ్నోనుకు విరోధంగా ఎంతో కోపాన్ని పెంచుకొని పగబెట్టుకొని ఉన్నాడు. So he pretended as if he is having a feast. ఏదో విందు చేస్తున్నట్లు ఆయన నటించి
he asked his father David, please send Amnon to my house. అప్పుడు దావీదుని అడిగాడు, అమ్నోన్ను మా ఇంటికి పంపించమని. At that time also David did not have the discernment. అక్కడ కూడా దావీదుకి వివేచన లేదు. He didn't have any clue that Absalom is going to kill Amnon. అబ్షాలోము అమ్నోన్ని చంపబోతున్నాడు అని ఏ మాత్రం కూడా ఆయనకు తెలియలేదు దావీదుకి. He thought Absalom was very innocent, అబ్షాలోము కూడా ఎంత అమాయకుడు అనుకున్నాడు ఆయన. very hospital, ఎంతో ఆతిథ్యం ఇస్తున్నాడు అనుకున్నాడు. and he loves his brother Amnon. అమ్నోన్ని, తన సహోదరుడు అమ్నోన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనుకున్నాడు. So David simply believed and sent Amnon to his house. దావీదు ఎంతో సాధారణంగా నమ్మి అమ్నోన్ని పంపించాడు. Not to his house, but some place where they wanted to have their dinner. ఇంటికి కాదు, ఎక్కడైతే వాళ్ళు విందు ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి. And there the servants of Absalom killed Amnon. అక్కడ అబ్షాలోము యొక్క సేవకులు అమ్నోన్ని చంపేశారు. David lost his son. దావీదు తన కుమారుణ్ణి కూడా పోగొట్టుకున్నాడు. Can you imagine the same family, brother killing another brother? చూడండి, ఒకే కుటుంబంలో ఒక సహోదరుడు ఇంకో సహోదరుని చంపటం. Where all it started? ఎక్కడ ప్రారంభమైంది ఇది? It started with the negligence of the parents. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం నుంచి ఇది మొదలైంది. So my dear parents, our negligence can create problem for our children. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మన నిర్లక్ష్యం అనేది మన పిల్లలకు కూడా హాని చేయొచ్చు. We have to be very, very, very careful in these days. ఈ రోజుల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. There are a lot of places where we hear that people are involving in immoral sin. అనేక చోట్ల ఎంతో అనైతికంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని మనం వింటూ ఉన్నాం. Sexual harassment. లైంగిక సంబంధమైన వేధింపులు. And we should not allow them and then regret lifelong. కాబట్టి ముందేదో మనం అనుమతించి తర్వాత మన జీవితాంతం చింతిస్తూ కూర్చోకూడదు. So David foolishly accepted the demands of Amnon and sent Tamar to his house. కాబట్టి దావీదు ఎంతో బుద్ధిహీనంగా అమ్నోను చెప్పిన మాటలు విని తామారుని తన ఇంటికి పంపించాడు. Why David did this foolish thing? ఎందుకు దావీదు ఇంత బుద్ధిహీనమైన సంగతి చేశాడు? He said because of his own fall. ఎందుకంటే తాను కూడా పడిపోయాడు. And the resulting family politics. ఆ తర్వాత కుటుంబంలో రాజకీయాలు మొదలయ్యాయి. We don't know. బహుశా అందుకే అయి ఉండొచ్చు. But it is a warning to all the parents. కానీ తల్లిదండ్రులందరికీ ఇది ఒక హెచ్చరిక. Parents have to pray for their children. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. We have to pray for our teenage children and we'll have to pray for their protection. టీనేజ్ లో ఉన్న పిల్లల గురించి మనం ప్రార్థిస్తూ ఉండాలి, వాళ్ళ భద్రత గురించి ప్రార్థిస్తూ ఉండాలి. I was coming back from my office. నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను. And a girl without any fear smoking. ఒక అమ్మాయి అసలు ఏ భయం లేకుండా సిగరెట్ తాగుతుంది. And going away with all boys. అబ్బాయిలతో వెళ్తూ ఉంది. No fear. అసలు ఏ భయం లేదు. This present generation is growing like that. ఈ తరం మనం చూసినట్లయితే ఇలా పెరుగుతూ ఉన్నారు. Jesus himself has told us the last days will be like the days of Lot. యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, చివరి దినాలు లోతు దినాల వలె ఉంటాయని. And now it has already started. ఇప్పుడు ఆ దినాలు ప్రారంభమయ్యాలా? So how can we protect our family as a godly family? ఒక మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి మనం? Like Noah and his wife, how they protected their children. నోవహు తన భార్య వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకున్నారు? They all were taken up by the example of Noah. నోవా యొక్క ఉదాహరణ మనం తీసుకుంటూ ఉంటాం. The entire world perished in the flood, but Noah, his sons and their wives, they were preserved. జల ప్రళయం ద్వారా లోకం అంతా కూడా నాశనమైన, కానీ నోవాహు తన కుటుంబము తన పిల్లలందరూ కూడా రక్షించబడ్డారు. The waters are like the sins of the youth surrounding our children. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నీళ్లు యవనస్తుల్లో ఉన్న పాపముల వలె మన చుట్టూ కూడా చేరుకొని ఉన్నాయి. They should not fall into that and die. కానీ మన పిల్లలు అందులో పడి చనిపోకూడదు. We have to protect them. మనం కాపాడాలి వాళ్ళని. We have to make an ark for their protection. కాబట్టి వాళ్ళ కోసం ఒక ఓడను మనం నిర్మించాలి. So every parent, every day, Lord, I pray for my children for their protection when they go to college or when they go to city for some purpose. Lord, please protect them from the evil people. We have to pray like that. ప్రతి తల్లిదండ్రులు ఈ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, మా పిల్లలు వాళ్ళు చదువుకోవటానికి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే పట్టణాలకు వెళ్తున్నప్పుడు కూడా ఈ దుష్టుల నుండి కూడా రక్షించమని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. And when somebody calls them, we have to be very, very careful and we'll have to have discernment. కాబట్టి ఎవరైనా ప్రత్యేకంగా పిలుస్తున్నప్పుడు మనం ఎంతో వివేచన కలిగి ఉండాలి. And as far as the sexual matters are concerned, the male
female bonding, the relationship cannot be assumed as a reliable relationship. కాబట్టి మనం లైంగిక సంబంధమైన విషయాల్లో చూసినట్లయితే స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఏ ఏ సంబంధాన్నైనా కూడా మనం నమ్మటానికి లేదు. You can't say, oh, this boy is very good spiritual boy, so let me send my girl with him to some లేదు, purpose, ఈ so some అబ్బాయి place. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, నా నా కూతుర్ని ఈ అబ్బాయితో ఎక్కడికైనా పంపించచ్చు, ఏదైనా పని నిమిత్తం పంపించచ్చు అని అనుకోవటానికి లేదు. No friendship can be accepted as a faithful friendship. కాబట్టి ఒక స్త్రీ పురుషుల మధ్య కూడా ఏ స్నేహం కూడా నమ్మదగిన స్నేహంగా మనం అనుకోకూడదు. So we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. We have to teach our children, teenage children, be very careful, don't trust everybody. మన టీనేజ్ పిల్లలకు కూడా మనం చెప్పాలి అందరినీ నమ్మొద్దని. And no age group can be acknowledged as a matured age group. ఏ ఏ వయసులో ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఏదో పరిపక్వత చెందారు, పరిపూర్ణత చెందారని అనుకోవటానికి లేదు. Oh, this boy is 10 years older to my daughter, so we can be trusted. We can't do that like that. ఈ అబ్బాయి మా అమ్మాయి కంటే 10 సంవత్సరాలు పెద్దోడు కాబట్టి మనం నమ్మొచ్చు అనుకోవటానికి లేదు. And they may go as a group. No spiritual group can be appreciated as a holy spiritual group. ఒకవేళ వాళ్ళు గుంపుగా వెళ్ళినా కానీ ఆ గుంపు అంతా ఎంతో ఆత్మ సంబంధమైన గుంపు అనుకోవటానికి కూడా లేదు. In many churches they have a choir. అనేక చోట్ల మనం చూసినట్లయితే అనేక సంఘాల్లో కూడా వాళ్ళు choir టీం ఉంటుంది, పాటలు పాడేవాళ్ళు. Where boys and girls mix very close with each other. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఎంతో దగ్గరగా పనిచేస్తూ ఉంటారు. And sin takes root in such groups. కాబట్టి ఆ గుంపుల్లో కూడా పాపం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. So we have to be careful about the age, and we have to be careful about the group also. కాబట్టి మనం వయసు గురించి జాగ్రత్త పడాలి, ఆ గుంపులో ఉండటం గురించి కూడా జాగ్రత్త పడాలి. The pull and push of the hormones inside our body, they are very strong. కాబట్టి మన శరీరంలో ఆ హార్మోన్ల యొక్క ఒత్తిడి ఎంతో బలంగా ఉంటుంది. We can't understand it, we can't explain it, we cannot control it. వాటి ఏంటో మనకి ఎందుకు అవుతాయో అర్థం కాదు, వాటిని వివరించలేము, వాటిని మనమే నియంత్రించలేము. It crosses all the boundaries. కాబట్టి వాటికి సరిహద్దులు ఏమి ఉండవు. It may cross all the warnings. కాబట్టి అన్ని హెచ్చరికలను దాటిపోతుంటాయి. So we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. It is like a very ferocious enemy. కాబట్టి ఎంతో క్రూరమైన శత్రువుతో సమానం. We cannot tame it. దాన్ని మనం సాధు చేయలేము. It devours its victim. కాబట్టి మీద పడి చీల్చివేస్తుంది అది. So your family is a garden. కాబట్టి మన కుటుంబమే ఒక తోట వలె ఉండాలి. I think in Songs of Solomon we read it is a locked garden. పరమగీతంలో మనం చూస్తాము అది కంచె వేయబడిన తోట. It's a garden which is protected by fence. అది కంచె వేయబడిన తోట, కాపాడబడుతున్న తోట. See, God has put a fence, but we can break it and allow others to come in and go. దేవుడే కంచె వేశాడు, కానీ ఆ కంచెను మనం తీసి ఇతరులు వచ్చేటట్లు మనం అనుమతించవచ్చు. When God has put a fence, it is our duty to maintain that fence. దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచెని మనం భద్రపరచడం, దాన్ని కాపాడటం అనేది మన బాధ్యత. So our family should be like a locked garden. మన కుటుంబం ఎప్పుడూ కూడా కంచె వేయబడిన తోట వలె ఉండాలి. And we have to often clear our garden from all the weeds. We have to pluck the weeds. మనం ఎప్పుడు కూడా మన తోటలోంచి కలుపు మొక్కలను తీసివేస్తూ ఉండాలి. We have to check with our children, what are they doing, what are their interesting things, what type of stories they listen to, are they watching movies? We have to check with them. కాబట్టి మన పిల్లలు వేటి మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, ఏమన్నా సినిమాలు చూస్తున్నారా, కథలు చదువుతున్నారా, ఏమి వింటున్నారు, ఇలాంటివన్నీ మనం పరీక్షిస్తూ ఉండాలి. And you should allow your children to speak to you freely. ఎంతో స్వతంత్రంగా వాళ్ళు నీతో మాట్లాడేటట్లు అనుమతించాలి. Children should not be afraid to speak to the dad and mom. తల్లిదండ్రులతో మాట్లాడటానికి పిల్లలు భయపడిపోకూడదు. When they are afraid, they will not speak what is going on in their heart. వాళ్ళు భయంతో ఉన్నట్లయితే వాళ్ళ హృదయంలో ఏం జరుగుతుందో వాళ్ళు మనకు చెప్పరు. So tell them, even if it is a mistake, it is a wrong thing, please tell us. We have to give that freedom. ఒకవేళ తప్పైనా పర్వాలేదు, ఏమైనా పర్లేదు, మాతో చెప్పు అనే స్వతంత్రం మనం ఇవ్వాలి. In Amnon's life, a very bad tragedy took place. అమ్నోను జీవితంలో మనం చూసినట్లయితే ఎంతో విచారకరమైన సంఘటన జరిగింది. He committed sin. First he wanted Tamar. He was so attracted, and after that he started vomiting her. కాబట్టి తామార్ని ఎంతో ఇష్టపడ్డాడు, ఎంతో సౌందర్యంగా ఉందన్నాడు, తర్వాత కక్కివేశాడు. The love became a hatred. ఆ ప్రేమే ద్వేషంగా మారింది. I know some couples. కొంతమంది పిల్లలు నాకు తెలుసు. The boy tells the girl, I will marry you. ఆ అబ్బాయి ఏమంటాడంటే అమ్మాయితో నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. And the girl simply trusts that, thinking that it is a promise.
అమ్మాయి ఏమో ఆ వాగ్దానాన్ని నమ్ముతుంది. And they move closely with each other. They go to some places, shops, hotels, ఆ తర్వాత వాళ్ళు కలిసి తిరుగుతుంటారు, హోటల్కి వెళ్తుంటారు, షాపులకి తిరుగుతుంటారు, end up in sin. ఆ పాపంలో పడిపోతారు. And then, like Amnon vomited Tamar, the same thing happens. ఆ విధంగా అమ్నోను తామారుని కప్పివేసినట్టు ఇదే జరుగుతుంది. Then he hates like a very tremendous hatred. ఆ తర్వాత ఎంతో ద్వేషంగా మారుతుంది అది. What is the result? ఏంటి దాని ఫలితం? Tamar remained desolate in Absalom's house. అబ్షాలోము ఇంట్లో తామారు ఆ విధంగా పడిపోయింది. How long? ఎంతసేపు? Everybody knows that this thing happened to her. ఆమెకు అది జరిగిందని తెలుసు అందరికి. Who will marry? ఎవరు పెళ్లి చేసుకుంటారు? When some proposal comes to Tamar, she will say, no, I'm not worthy to marry. ఒకవేళ తామారికి ఏమన్నా పెళ్లి సంబంధం వచ్చినా నేను పెళ్లి చేసుకోవడానికి యోగ్యురాలు కాదని చెప్తుంది. After 2 years, Amnon also got murdered. 2 సంవత్సరాల తర్వాత అమ్నోను కూడా హత్య చేయబడ్డాడు. What happened to Absalom? అబ్షాలోముకి ఏమైంది? After killing his own brother, he ran away from the kingdom. తన సొంత తమ్ముడిని చంపిన తర్వాత రాజ్యం నుంచి పారిపోయాడు. After many years, he came back. అనేక సంవత్సరాల తర్వాత వచ్చి, And after he came back as a rebellious son. ఆయన తిరిగి వచ్చినప్పుడు తిరుగుబాటు చేసే కుమారుడిగా తిరిగి వచ్చాడు. The same murderous spirit was there even after he came back to his kingdom. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా హత్య చేసిన స్వభావం ఆయనలో మారిపోలేదు. He wanted to kill David. దావీదును కూడా చంపాలనుకున్నాడు. And David ran for his life. దావీదు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. And when he was going in his horse, he got stuck in a tree and he also got killed. కానీ ఆ అబ్షాలోము ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక చెట్టుకి అలా తగిలి ఆయన కూడా చనిపోయాడు. Now remember Tamar's brother Absalom got killed. ఇప్పుడు తామారు సహోదరుడైన అబ్షాలోము చచ్చిపోయాడు. Who is the support for her? Who is the safety for her? మరి ఇప్పుడు ఆమెకి ఎవరు చూసుకుంటారు? ఎవరు భద్రత తీసుకుంటారు? So it's a special warning for girls. అమ్మాయిలకి ఇది ప్రత్యేకమైన హెచ్చరిక. Are you waiting for an invitation from Amnon and co? కాబట్టి అమ్నోన్ నుంచి ఆహ్వానం కోసం మీరు ఎదురు చూస్తున్నారా? Are you waiting for some invitation from influential boys? కాబట్టి ఏదో బాగా డబ్బులున్న వాళ్ళు లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన అబ్బాయిల నుంచి ఆహ్వానం రావాలి మీరు అనుకుంటున్నారా? Good looking boys? అందంగా ఉన్న అబ్బాయిల నుంచి ఆహ్వానం కోసం చూస్తున్నారా? In your college, there are many people who are invited by boys and they join them. మీ కాలేజీలో చూసినట్లయితే ఎంతో మంది అబ్బాయిలు పిలిస్తే అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. If you are left alone, thank God, praise God. It is God's hand that has protected you. ఒకవేళ నువ్వు ఒక్కదానివే విడిచిపెట్టబడినట్లయితే దేవునికి వందనాలు తెలియజేయి, ఎందుకంటే దేవుని యొక్క హస్తం నిన్ను కాపాడుతుంది. Don't feel bad that boys are not talking to you. అబ్బాయిలు నీతో మాట్లాడలేదని నువ్వేం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. How is your relationship with God? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? What is your focus? నువ్వు దేని వైపు నీ గురి కలిగి ఉన్నావు? Amnon lost his focus. అమ్నోను తన గురిని కోల్పోయాడు. And finally he ended up in death. తర్వాత చనిపోయాడు. He was killed. చంపబడ్డాడు. Because his focus was not on his father's business. His focus was on a beautiful girl. ఎందుకంటే తాను తండ్రి యొక్క పనిలో లేకుండా ఒక అందమైన అమ్మాయి మీద తాను దృష్టి పెట్టాడు. So we have to be very, very careful in these days. ఈ విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. Want to be the next Tamar, the desolate? మీరు కూడా తామారు వలె అవ్వాలనుకుంటున్నారా? No. లేదు, అలా అవ్వటానికి వీల్లేదు. Why these things are written in our word of God? ఎందుకు దేవుని వాక్యాలు ఇవన్నీ రాయబడ్డాయి? It is written in the book of 2 Samuel chapter 13. 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఇవి రాయబడ్డాయి. I want all the young people to read this very carefully. యవనస్తులైన వాళ్ళందరూ కూడా దీన్ని జాగ్రత్తగా చదవాలని నేను కోరుకుంటున్నాను. Parents also to read this very carefully and find out how and when and where parents failed. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీన్ని చదివి తల్లిదండ్రులుగా వీళ్ళు ఎక్కడ ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు మీరు తెలుసుకోవాలి. Imagine if David had some discernment and he thought there is some fishy that Amnon is calling Tamar, all these things would have been prevented. దావీదు కొద్దిగా వివేచన కలిగి ఉండి అమ్నోను ఎందుకు పిలుస్తున్నాడు అని కొంచెం అనుమానం కలిగినట్లయితే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు. And in his family, Amnon would not have died, Absalom would not have become a murderer, and he also would not have died, and Tamar would have been safe. అలా ఉన్నట్లయితే అమ్నోను చంపబడి ఉండేవాడు కాదు, లేకపోతే అబ్షాలోము కూడా చచ్చిపోయి ఉండేవాడు కాదు, తామారు కూడా ఎంతో భద్రపరచబడి ఉండేది. Can you imagine how much David would have suffered and would have worried about it, తర్వాత cried about it?
తర్వాత దావీదు ఎంత వేదన పడి ఉంటాడో, శ్రమ పడి ఉంటాడో, ఏడ్చి ఉంటాడో, ఇబ్బంది పడి ఉంటాడో మీకు తెలుసా? So, as parents, let us cry out to God, Lord, give me discernment to protect my children, Lord. You have given them to me, Lord. ఓ ప్రభువా, నా పిల్లల్ని కాపాడటానికి కావాల్సిన వివేచన దయచేయండి. మీరు ఇచ్చారు ప్రభువా పిల్లల్ని. And when your children are not born again, మీ పిల్లలు తిరిగి జన్మించినట్లయితే, when you are not following the Lord, when they are not following the Lord, వాళ్ళు ప్రభుని వెంబడించకుండా ఉన్నట్లయితే, do you have any burden in your heart? మీ హృదయంలో ఏమైనా భారం ఉందా? I would like to read a verse from the Bible. బైబిల్లో నుండి ఒక మాట మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. Romans chapter 9. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. And Paul is telling. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. See, 8th chapter, Paul is telling all the beautiful blessings the God's children are having. 8వ అధ్యాయంలో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండే ఆధిక్యతల్ని, ఆశీర్వాదాల గురించి చెప్తున్నాడు. And after telling all those things about the love of God, about God's plan and God's purpose, everything he has told in 8th chapter. దేవుని ప్రేమ గురించి, దేవుని ప్రణాళిక గురించి, వాటన్నిటి గురించి 8వ అధ్యాయంలో చెప్పిన తర్వాత he immediately thinks of his own brothers and sisters. తర్వాత తన సొంత సహోదరి సహోదరుల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. And you know, all the Israelites are brothers and sisters of each other. మీకు తెలిసి ఇశ్రాయేల్ అందరిని చూసినట్లయితే వాళ్ళు ఒకరికొకరు సహోదరి సహోదరులుగా ఉంటారు. I'll read the first verse of chapter 9. 9వ అధ్యాయం 1వ వచనం. I am telling the truth in Christ. I am not lying. My conscience bearing me witness in the Holy Spirit that I have great sorrow and increasing grief in my heart. క్రీస్తునందు నిజమే చెప్తున్నాను, అబద్ధం మాట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన దేవ సంబంధ సహోదరుల కొరకు నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. Why this kind of burden in his heart? ఎందుకు అంత హృదయంలో వేదన ఉంది? 2 words he is using. 2 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. Great sorrow, బహు దుఃఖమును, and unceasing grief. మానని వేదనయు కలవు. And he is telling, I am not telling lie. అంటే నేనేం అబద్ధం ఆడట్లేదు ఇక్కడ. I am telling the truth. నిజం చెప్తున్నాను. I am telling the truth in Christ. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. I am telling this in front of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందు నేను చెప్తూ ఉన్నాను. Holy Spirit is the witness. పరిశుద్ధాత్ముడే నా సాక్ష్యం. And my conscience bearing witness. నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. My conscience bearing witness in the Holy Spirit, in Christ. 3 things he is telling. కాబట్టి ఇక్కడ నా మనస్సాక్షి, పరిశుద్ధాత్మ యందు, క్రీస్తునందు 3 విషయాలు. Number 1 Christ, number 2 Holy Spirit, and number 3 conscience. మొదటిగా క్రీస్తు ప్రభువు, తర్వాత రెండవది పరిశుద్ధాత్మ, మూడవదిగా మనస్సాక్షి. For what? దేని గురించి? Unceasing grief and great sorrow. బహు దుఃఖమును మానని వేదనయు కలవు. My dear Heavenly Father, నా ప్రియ పరలోకపు తండ్రి, I have great grief and unceasing sorrow, Lord, that my own family are not born again. ఓ ప్రభువా, నా సొంత కుటుంబ సభ్యులే తిరిగి జన్మించలేదు. నాకు బహు దుఃఖమును మానని వేదనయు కలుగుతున్నాయి. Please save them, Lord. ప్రభువాను రక్షించండి ప్రభు. Might be you are responsible for a small group of people in your church. ప్రభువా, మీ సంఘంలో ఒక చిన్న గుంపుకి మీరు బాధ్యత కలిగి ఉండొచ్చు. And some brothers and sisters are not having the focus Jesus Christ. కాబట్టి కొంతమంది సహోదరి సహోదరులు క్రీస్తునే గురిగా పెట్టుకుని చూడట్లేదేమో. Their focus is that they should become somebody important. వాళ్ళు ఏంటంటే దేని గురించి చూస్తున్నారంటే మేమేదో ప్రాముఖ్యమైన వాళ్ళం అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. What you should do? మీరేం చేయాలి? You tell God, దేవునికి చెప్పాలి. Lord, I have grief. ప్రభువా, నాకెంత వేదన ఉంది ప్రభువా. Lord, please let them be saved, Lord. ప్రభువా, వారు రక్షణ పొందాలి. And that is the reason Paul is writing chapter 9 and chapter 10. 9-10 అధ్యాయాలు అందుకే పౌలు రాస్తున్నాడు. So when David had some discernment, when Amnon was calling Tamar, ఒకవేళ దావీదుకి కొంచెమైన వివేచన ఉన్నట్లయితే అమ్నోను తామారుని ఎందుకు పిలుస్తున్నాడు అని, he would have asked Tamar to cook the food in his house, and he would have sent some soldiers or some helpers to take the food to Amnon. తామారు తన ఇంట్లోనే వంట వండి అయితే కొంతమంది సైనికుల ద్వారానో సహాయం చేసే వాళ్ళ ద్వారానో అమ్నోనికి పంపించుండేవాడు. This lack of the discernment, you know what a great problem it resulted. ఈ వివేచన లేకపోవటాన్ని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి చూడండి. The same way we also read another incident
in Genesis. ఆది కాండంలో ఇంకొకటి మనం చదువుతాం, ఇంకో సంఘటన Yeah, about Dinah. దీనా గురించి. And she went to the town ఆమె ఒక to పట్టణానికి see వెళ్ళింది. how the town is a strange place. ఇదే బాగుంది, వింతగా ఉంది, మంచిగా ఉంది అని చూడటానికి వెళ్ళింది. And what happened? ఏం జరిగింది అక్కడ? She was raped by other people. వేరే వాళ్ళు ఆమెని మానభంగం చేశారు. And there were so many people died because of that. దాన్ని బట్టి ఎంతో మంది చచ్చిపోయారు. She had 12 brothers. ఆమెకు 12 మంది సహోదరులు ఉన్నారు. And parents. తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు. When she went to the town to roam around, what they were all doing? కాబట్టి ఆమె ఏదో పట్టణానికి తిరగటానికి వెళ్ళింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? As a young girl, yeah, she likes to go around and see the city and roam around. ఆమె యవ్వనంలో ఉన్న అమ్మాయిగా ఏంటంటే ఆమె ఏదో పట్టణం వెళ్ళి మొత్తం తిరిగి చూడాలనుకుంది. But what happened? ఏం జరిగిన తర్వాత? Yeah, it's a very sad story. We read in Genesis. ఆది కాండంలో మనం చూస్తాం. ఇదంతా విచారకరమైన సంగతి. So there are very, very sad incidents recorded in the Bible for our warning. బైబిల్లో ఎంతో విచారకరమైన సంఘటనలు కూడా రాయబడ్డాయి, ఎందుకంటే మనకి బుద్ధి కలగటానికై. So in this world, some Tamars married that Amnon and remained desolate. కొంతమంది అయితే తామార్ లాంటి వాళ్ళు ఈ లోకంలో చూసినట్లయితే అమ్నోను లాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. So for our children, it is very, very important that they marry according to the word of God and according to the will of God. కాబట్టి మన పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం వాళ్ళు వివాహం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Otherwise, rest of our life will be grief and sorrow. లేనట్లయితే మిగిలిన మన జీవితం అంతా దుఃఖము, వేదనలతో నిండుకొని ఉంటుంది. I know some God-fearing girls have made a wrong choice. The husbands are drunkards and alcoholics. They never care for the family. నేను చూశాను కొంతమంది దైవభక్తి కలిగిన అమ్మాయిలు కూడా వివాహంలో తప్పుగా నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి తాగుబోతు భర్తలు, నిర్లక్ష్యంగా ఉండే భర్తలు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకొని వాళ్ళుగా ఉండటం నేను చూశాను. So our sisters or young girls can be grouped into any one of these three. కాబట్టి మన యవన సహోదరులు కూడా వీటిల్లో ఏదో ఒక దాంట్లో పడిపోవచ్చు. Yeah, like Tamar, she in fact married Amnon, but she remained as a desolate because Amnon died. కానీ తామారు అమ్నోను వివాహం చేసింది, కానీ తర్వాత అమ్నోను కూడా చనిపోయాడు. And some never get married, they remained alone. కొంతమంది అసలు వివాహం కాకుండానే అలా ఉంటారు. But true love will enrich, endure and engulf. కానీ ఒక నిజమైన ప్రేమ ఏం చేస్తుందంటే మనకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, మనకి ఆప్యాయంగా చూసుకుంటుంది, మనకి ఎటువంటి బంధకాలు లేకుండా చూసుకుంటుంది. It will never try to entice, it will never try to entrap or enslave. ప్రేమ ఎప్పుడు కూడా ఏదో ఉచ్చు వేసినట్టు వేయదు, లేకపోతే వల వేసినట్టు వేయదు, లేకపోతే బానిసత్వంలోనికి తీసుకెళ్ళదు. So when somebody comes to you, we have to find out the true love. కాబట్టి ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన ప్రేమను మనం చూడాలి. Are they interested in me or are they interested in their own pleasure? కాబట్టి వాళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, లేకపోతే వాళ్ళ సుఖం కోసం నా దగ్గరికి వస్తున్నారా? And this lust doesn't know the age. There's no age limit for this lust. ఈ మోహానికి మనం చూసినట్లయితే ఈ మోహానికి వయసు అంటే ఉండదు. At any age we can be tempted. ఏ వయసులైనా నువ్వు శోధించబడే ప్రమాదం ఉంటుంది. If we don't have our own borders and our own safety. మన సరిహద్దులు మనకు లేనప్పుడు, మన భద్రత మనకు లేనప్పుడు ఇలా జరుగుతుంది. So whenever you are tempted, flee from Amnon and go to God's presence. ఎప్పుడైతే మనం శోధించబడతామో మన అమ్నోన్ నుంచి దూరంగా పారిపోయి దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వెళ్ళాలి. Keep your purity as the gift for your would-be. కాబట్టి నీ పవిత్రత అనేది నీ కాబోయే భర్త కోసం నువ్వు దాచిపెట్టుకోవాలి. In this present evil world, it is a challenge for all the girls. ఇంత దుష్టమైన ఈ దుష్ట యుగంలో ప్రతి అమ్మాయికి కూడా ఇది ఎంత సవాలు. But it is worth facing the challenge. కానీ ఈ సవాలు మనం స్వీకరించడం అనేది ఎంతో యోగ్యమైంది. There may be many boys hearing this message. ఎంతమంది అబ్బాయిలు కూడా బహుశా ఈ వర్తమానం వింటున్నారేమో. This warning is also for you. ఈ హెచ్చరిక నీకు కూడా. Don't be an Amnon. ఏదో అమ్నోన్ లాగా ఉండొద్దు నువ్వు. Don't scheme. ఏదో కుయుక్తులు పన్నొద్దు. Probably if Amnon had a very good friend, godly friend, he would not have committed this sin. బహుశా అమ్నోనికి ఒక నిజమైన దైవభక్తి కలిగిన స్నేహితుడు ఉంటే పాపంలో పడి ఉండేవాడు కాదు. I find many young people, they are led into the wrong way by their friends. చాలా మంది యవ్వనస్తులు అబ్బాయిలు ఏమవుతారంటే వాళ్ళ తప్పుడు స్నేహితుల ద్వారా తప్పుడు మార్గాల్లోకి నడిపించబడుతూ ఉంటారు. Yeah, there is a saying in English, tell me your friend, I will tell who you are.
కాబట్టి ఇంగ్లీష్ లో ఒక సామెత, నీ స్నేహితుడు ఎవరో చూపించు, నువ్వు ఎలాంటి వాడు నేను చెప్తాను అంటుంది. So young people, be very careful in choosing your friends. కాబట్టి యవన పురుషులారా, మీ స్నేహితులను మీరు ఏర్పరచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Who are all your peer group? ఎవరితో నువ్వు ఉంటున్నావు, నీ తోటి వాళ్ళు ఎవరు? Whose advice you seek? ఎవరి సలహా నువ్వు తీసుకుంటున్నావు? Yeah, for young people, they always want to listen to their friends than their parents. యవనస్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటల కన్నా వాళ్ళ స్నేహితులు చెప్పే మాటలు ఎక్కువ వింటారు. Yeah, Amnon wanted sex before marriage. అమ్నోను వివాహానికి ముందే లైంగిక సంబంధం కలిగి ఉండాలని కోరుకున్నాడు. In marriage, there's a commitment. వివాహంలో మనం చూసినట్లయితే ఒక లోబట్టం అనేది ఉంటుంది. But Amnon was never ready for a commitment. కాబట్టి కానీ అమ్నోను ఆ జీవితాంతం కలిసి ఉండాలనే ఆ బంధాన్ని గౌరవించలేదు. After that sin, he asked Tamar to get away from that place. ఆ పాపం చేసిన తర్వాత తామార్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరాడు. She was weeping and she was not going. ఆమె ఏడుస్తుంది, వెళ్ళట్లేదు. He called his friend and asked him to throw her away. తన స్నేహితుడిని పిలిచి దూరంగా విసిరేయమన్నాడు. No commitment. కాబట్టి ఆ విషయంలో అర్పించుకోవటం అంటే ఏమి లేదు. He never thought about the future of that girl. ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించలేదు ఈ అబ్బాయి. Absolutely no regard for that. ఏమి పట్టించుకోలేదు. Many people are like that. అనేక మంది ఇలా ఉంటారు. So boys, don't be like an Amnon. కాబట్టి అమ్నోను వల్లే ఉండకూడదు యవనస్తులైన పురుషులు. And those who are at the marriageable age, ఎవరైతే వివాహ వయసు వచ్చిందో, have a responsibility and show responsibility as a husband, and after that only the sexual pleasure. భర్తగా బాధ్యత తీసుకొని ఆ తర్వాత లైంగిక సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలి. Don't reverse this order. ఈ క్రమాన్ని మనం రివర్స్ చేయకూడదు. There may be some girls who are very weak. కొంతమంది అమ్మాయిలు చాలా బలహీనంగా ఉండొచ్చు. వాళ్ళు They come and talk something. వాళ్ళు ఏదో మాట్లాడొచ్చు వచ్చి. You keep a distance. కానీ నువ్వు దూరంగా ఉండు. Don't exploit a girl's weakness. ఒక అమ్మాయి బలహీనత నువ్వు సొమ్ము చేసుకోవద్దు. The emotional scars of girls or sisters will scare them night and day. కాబట్టి స్త్రీల విషయంలో మనం చూసినట్లయితే భావోద్వేగాల విషయంలో గాయపడినప్పుడు రాత్రింబవళ్ళు వేధిస్తూ ఉంటాయి. Boys, you don't take the responsibility for that. కాబట్టి యవనస్తులైన పురుషులు మీరు ఆ విధంగా స్త్రీలను చేయకూడదు. Don't do that. You understand, wait and pray to God. కాబట్టి వాళ్ళ భావోద్వేగాలతో మీరు ఆడుకోవద్దు. మీరు అర్థం చేసుకోండి, మీరు వేచియండి, ప్రార్థన చేయండి. Lord, protect me in this evil world. ఓ ప్రభువా, ఈ దుష్ట సంబంధమైన ఈ లోకం నుంచి నన్ను రక్షించండి. And be very careful on what you put into your mind. నీ మైండ్ లోకి నువ్వేం పంపిస్తున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. If you put all lustful things and all, you are releasing the hormones, emotions, and you will commit sin. మోహపు సంబంధమైన విషయాలను లోపలికి పంపిస్తున్నట్లే అలాంటి హార్మోన్స్ వచ్చి నువ్వు అలాంటి పాపం చేస్తావు. Respect every girl as a person. ప్రతి స్త్రీ కూడా ఒక వ్యక్తిగా గౌరవించు మొట్టమొదట. And if you honor God, God will honor you and you shall be a blessing. నీవు దేవుడిని గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు, నువ్వు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. A word to my dear husbands and wives who are gathered here. ఇక్కడ కూడి వచ్చిన భార్య భర్తలకు నేను చెప్తుంది ఏంటంటే, you have to be very careful that you have made a commitment to your wife. కాబట్టి నీ భార్య పట్ల నీవు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నావు. Until death parts us or until Christ comes, we have to be true to our commitment. మరణం వరకు లేక క్రీస్తు వచ్చే వరకు కూడా మనం ఏదైతే ఒప్పుకున్నామో దానికి మనం కట్టుబడి ఉండాలి. And we need God's grace for that. దాని నిమిత్తం మనం దేవుని యొక్క కృప అవసరం మనకు. And concentrate on your family. As a family, try to have a single focus on God. నీ కుటుంబాన్ని కట్టుకోవటంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంగా క్రీస్తు మీద మీరు శ్రద్ధను కలిగి ఉండాలి, గురిని కలిగి ఉండాలి. Paul says in 1 Corinthians chapter, whatever you do, whether you eat or drink or sleep, do for the glory of God. పౌలు ఏం చెప్పాడంటే 1 కొరింథీయులో మీరు పానం చేసిన, భోజనం చేసిన, నిద్రించిన, ఏమి చేసినా క్రీస్తు యొక్క మహిమ కోసం చేయాలి. In another words, do everything which will glorify God. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఏమి చేసినా సమస్తము కూడా దేవుని మహిమ కోసం చేయాలి. Lord, I don't want to bring dishonor to your name, Lord. ఓ ప్రభువా, మీ నామానికి నేను అవమానాన్ని తీసుకొని రాకూడదు ప్రభువా. I don't want to bring dishonor to my parents and my family, Lord. నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి నేను అవమానాన్ని తీసుకొని రాకూడదు ప్రభువా. I don't want to bring dishonor to my church, Lord. ఓ ప్రభువా, నా సంఘానికి నేను అవమానాన్ని తీసుకొని రాకూడదు ప్రభువా. And have that zeal in your heart. మీ హృదయంలో అటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. And make it as a prayer, regular prayer for your life.
ఎల్లప్పుడూ నిరంతరము మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలి. May God help every one of us to be protected in these last days, in these evil days. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దుష్ట యుగంలో, ఈ చివరి దినాల్లో, ఈ దుష్ట దినాల్లో దేవుడు మనందరికీ కృపనిచ్చి కాపాడును గాక. So we started with this, that we need to have a focus, correct focus. కాబట్టి మనం ఈ విధంగా ప్రారంభించాం. మనం సరి అయిన గురిని కలిగి ఉండాలి మన జీవితంలో. Just imagine if Amnon only had concentrated on his father's throne and the national affairs and how he can help his father to get strengthened in his kingdom, his story would have been different. ఒకవేళ అమ్నోను ఎప్పుడు కూడా తన తండ్రి యొక్క పనిలో నిమగ్నమై ఉండి దేశానికి కావాల్సినవి, రాజ్యానికి కావాల్సినవి ఆలోచిస్తూ తీరిక లేకుండా ఉన్నట్లయితే కథ వేరుగా ఉండేది. But he's an irresponsible son. He never cared for his dad's business. ఒక బాధ్యత లేని కొడుకుగా ఉండి తన తండ్రి యొక్క పనులను ఎప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. But our Lord Jesus Christ, he is our example. కానీ యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నారు. He went to Jerusalem ఆయన యెరూషలేముకు వెళ్ళి and he says, I have to be after my father's business. నేను నా తండ్రి యొక్క పనుల్లో ఉండాలి కదా. Till his death, his focus was to please the father, to do will of the father. ఆయన మరణం వరకు కూడా తండ్రిని సంతోషపెట్టాలని, తండ్రి యొక్క చిత్తాన్ని మాత్రమే చేయాలని ఆయన కోరుకున్నాడు. That's why at the time of death he was able to say, Father, into thy hand I commit my spirit. అందుకే ఆయన మరణించేటప్పుడు, తండ్రి నీ చేతుల్లోకి నా ఆత్మను అప్పగిస్తున్నాను. So let Jesus be our focus. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి, గురిగా ఉండాలి. Let Jesus be our example. యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరిగా ఉండాలి. He is the author and finisher of our faith. Let us run this race with patience, looking unto Jesus. మన విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెడదాం. You tell God, Lord, if I have anything else as my focus, I am an enemy to the cross. ఓ ప్రభువా, అది తప్ప నా గురి ఏది ఉన్నా కానీ నేను సిలువకు శత్రువునే. Abraham was called the friend of God. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. Jesus called his disciples, you are my friends because I have revealed every secret. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు నా స్నేహితులై ఉన్నారు, ఎందుకంటే నా హృదయంలోని అన్ని మీకు చెప్పాను. Let Jesus be our friend. యేసుక్రీస్తు ప్రభువారే మనకు స్నేహితుడిగా ఉండాలి. He is our true friend. ఆయనే మన నిజమైన స్నేహితుడు. Let us love him. Let us have a commitment to love him. కాబట్టి ఆయన మనం ప్రేమిద్దాము, ఆయన ప్రేమకు మనం కట్టుబడి ఉందాము. Let us have a commitment to our family. Let us have a commitment to our church. మన కుటుంబాలకు మనం కట్టుబడి ఉందాం, మన సంఘాలకు మనం కట్టుబడి లోబడి ఉందాం. God bless every one of us. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. We will pray now. ప్రార్థన చేసుకుందాం. As our heads are bowed down and eyes are closed, మన తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉండగా let us look to God. మనం దేవుని వైపు చూద్దాం. Our dear Heavenly Father, we thank you and praise you for this evening time. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలపు సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Thank you for the warnings that you have kept in the Bible, Lord. బైబిల్లో మా కోసం మీరు రాసి ఉంచిన హెచ్చరికలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. We want to learn lessons for ourselves, Lord, from those warnings. ఓ ప్రభువా, హెచ్చరికల నుండి మా గురించి మేము పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. Preserve our families, preserve our children, especially teenage children. మా కుటుంబాలను భద్రపరచండి, ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న మా పిల్లలను కాపాడండి ప్రభువా. Protect them, Lord, from all harm and dangers. ఓ ప్రభువా, ప్రతి ఒక్క హానికరమైన విషయాల నుంచి మీరు కాపాడండి ప్రభువా. Protect them from evil people. ప్రభువా, దుష్టుల నుండి వారిని కాపాడండి. Protect them, Lord, from evil company. ఓ ప్రభువా, దుష్ట సాంగత్యం నుంచి వారిని కాపాడండి. Protect them, Lord, from bad friends. ప్రభువా, చెడ్డ స్నేహితుల నుంచి వారిని కాపాడండి. We give you all the glory. ఓ ప్రభువా, మహిమంతా మీకే చెల్లిస్తాం. Bless everybody, Lord, who are gathered here. ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. And we also thank for dear brother Ramesh Babu, Lord. He is celebrating his birthday. Pray, Lord, that you would bless him and make him a blessing to many others, Lord. సోదరు రమేష్ బాబు గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన జన్మదినం వచ్చి ఉండగా ప్రభువా, ఆయన ఆశీర్వదించండి, ఆయన ద్వారా అనేకులను ఆశీర్వదించండి ప్రభువా. Bless our churches, Lord, in different places. ఆయా ప్రదేశాల్లో ఉన్న సంఘాలు మీరు ఆశీర్వదించండి. We give you all the glory. ప్రభువా, మహిమంతా మీకే చెల్లిస్తున్నాం ప్రభువా. In Jesus' name we pray thee. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.